క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి ప్రతాప్ సింగారంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్పాట్ లైట్ క్రికెట్ గ్రౌండ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ రాష్ట్ర మంత్రి వర్యులచే ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా పరిషత్తు చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు అమర్నాథ్ నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్లు రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతాప్ సింగారంలో స్పాట్ లైట్ క్రికెట్ గ్రౌండ్ తయారు చేయడానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లో జరుగుతున్న అతి పెద్ద క్రికెట్ పండుగ మన ముఖ్య అతిథులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు రిబ్బన్ కటింగ్ సెరమనీ లోకార్పణం చేస్తున్నారు. ఈ గ్రౌండ్ ఫర్ ద అప్కమింగ్ ప్లేయర్స్, అప్కమింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్. నరసింహారెడ్డి గారు, ప్లీజ్ హ్యావ్ ఎ ఫ్లవర్ బుకే యాజ్ ఎ mark of love and appreciation. Right, మన మధ్య బసవరాజు గారు కూడా ఉన్నారు. क्रिकेट इज ए पार्ट ऑफ लाइफ, हमारे जिंदगी का एक भाग बन गया है. गली से लेकर दिल्ली तक, दिल्ली से लेकर गली तक अगर कहीं पे किसी चीज की चर्चा होती है तो वो है. And they have conducting a very good camp in the premises of Dr. Ambedkar College. That is the Minister Garu. Just because of Minister Garu, the camp is existing there. If I am not wrong, yeah. Only thing is that I give a strong message to the cricketers that వివిధ ఇది స్టేట్ లెవెల్ కానీ అదే ఇండియా లెవెల్ కానీ రాణించాలని కోరుతూ వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంకల్పంతో ఇది మా సొంత ల్యాండ్ వారు తీసుకొని ఈ 6 నెలల నుంచి డెవలప్ చేస్తూ ఈనాడు ప్రారంభించుకోవడానికి పునాదిరాలు వేసుకుని ముందుకు పోతా ఉన్నారు. వారిని కోరేది ఒకటే, మీరు ఎంత తర్ఫీదు ఇస్తే అంత తర్ఫీదు అయ్యి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి నాణ్యమైనటువంటి అనుమత్యాలను తయారు చేసే బాధ్యత మీరు తీసుకుంటున్నారు. కాబట్టి క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు రామలక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి, జడ్పీ శరత్ చంద్రారెడ్డి గారికి, క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ గారికి, నరసింహారెడ్డి గారికి, జోసఫ్ గారికి, ఉప సర్పంచమ్మ గారికి, ఇక్కడికి వచ్చిన గౌరవనీయులందరికీ ప్రత్యేకంగా క్రీడాకారులకు ఆశీర్వాదం తెలియజేస్తున్న పెద్దలందరికీ అభినందనలు. మిత్రులు సుధీర్ రెడ్డి గారు, మాజీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ గారు, మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అందరి ప్రియతమ వ్యక్తి అమర్నాథ్ గారు, క్రికెట్ అంటే చాలా ఉత్సాహం, ఎప్పుడూ ఏది ఆలోచన ఉన్నది క్రికెట్ ఆలోచించిన మా సోదరుడు బసవరాజు గారు, ఇంకా ప్రత్యేకంగా నరసింహారెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేము స్టార్ట్ చేయడానికి కారణం, మెయిన్ పర్పస్ మా కోచింగ్ సెంటర్ నుంచి మాకు ఇది గ్రౌండ్ నియర్ మాకు 18-20 కిలోమీటర్స్ వస్తాయి. మా పిల్లల్ని మేము మ్యాచ్ తీసుకెళ్ళడానికి మేము మినిమం 38 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. మాకు ఫర్దర్ మాకు ఎంక్వైరీ చేస్తే ఇక్కడ మాకు సుధీర్ అన్న మాకు 11 acres ల్యాండ్ ఇచ్చారు. మేము దీన్ని డెవలప్ చేసుకున్నాము. డెవలప్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ మనము రన్నింగ్ లో తీసుకొని వచ్చామన్నమాట. మాకు ఫ్యూచర్ ఏంటంటే పిల్లలకి కోచింగ్ ఇస్తున్నాం, కానీ డెవలప్ కావాలంటే మాకు క్రికెట్ గ్రౌండ్ కావాలి. మెయిన్ ఇంపార్టెంట్ గ్రౌండ్. మాకు ఎంత ఏం చేసినా కూడా కోచింగ్ లో గ్రౌండ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. మనము నెట్ లో పిల్లోడు మంచిగా ఆడుతున్నాడు, దానికి రిజల్ట్ ఎలా కావాలంటే మాకు గ్రౌండ్ కావాలి. అది మేము రిక్వెస్ట్ చేశాము సుధీర్ అన్నని, మాకు సహకరించారు. మాకు స్టార్టింగ్ మాకు చాలా ప్రాబ్లం అయింది. ఇక్కడ పెద్దది కొండరాయి వచ్చింది, దానికి మాకు ఒక 10-15 days మాకు డిలే అయింది. లేకుంటే దాంతో మనకు వర్షాలు పడి ఇంకా డిలే అయిపోయింది. లేకుంటే ఇది బిఫోర్ మాకు ఇంకా 3 months బిఫోర్ మనకు గ్రౌండ్ అనేది మనకు అందుబాటులో వచ్చేది. ఇప్పుడు మా గోల్ ఒకటి, పిల్లలు
మళ్ళీ మనము ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పిల్లల్ని తయారు చేయాలని చెప్పేసి మా ఆ ఏఎంతో మేము ఈ గ్రౌండ్స్ అనేది స్టార్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ. అక్కడ క్యాంప్ పిల్లలు డెవలపింగ్ కోసం అండర్ 12 అండర్ 11 వాళ్ళందరినీ ప్రాక్టీస్ చేయిస్తాము. వాళ్ళ గురించి ఒక గ్రౌండ్ అనేది ఉండాలని, ఇక్కడ మ్యాచెస్ ఆడితే బాగుంటుందని ఇక్కడ గ్రౌండ్ చేసాం. బాగా ఇక్కడ ప్రతాప్ సింగారంలో సుధీర్ రెడ్డి గారి ల్యాండ్ ఓనర్, ఆయన అడిగితే ఆయన ల్యాండ్ ఇచ్చాడు లీజ్కి. మేము డెవలప్ చేసి పిల్లలను డెవలప్ చేసి ఆడిపియాలని ఒక కోరిక ఉంది మా అందరికి. మేము అందరం స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ అయ్యాము ఒక దగ్గర. ఇక్కడ మేము కోచెస్ ఉన్నాం, అందరు సపోర్ట్ తోటి ఇది చేయగలుగుతున్నాం. టోర్నమెంట్ అనేది ఇక్కడ లేదండి, ఇది గ్రౌండ్ ఖాళీ ఓపెన్ చేసాము. ఇది ఇక్కడ ఫర్దర్ అన్ని టోర్నమెంట్స్ అయితే మాకు గ్రౌండ్ అక్కడ వివేక్ సార్ ఏదైతే హెల్ప్ చేస్తున్నారో ఆయన బాగ్లింగంపల్లిలో ఆయన కాలేజ్ ఉంది. ఆయన కాలేజ్ ప్రకారం అక్కడ మేము కాలేజ్ లో ఆడిపిస్తాము ప్రాక్టీస్ కోచ్. అక్కడ 150 పిల్లలు ఉంటారు. అదే విధంగా నరసింహారెడ్డి సార్ అని ఇంకో అతను ఉన్నాడు, వాళ్ళ కొడుకు అక్షిత్ రెడ్డి రంజీ ట్రోఫీ క్యాప్టెన్. ఆయన ఎంకరేజ్ చేస్తుంటాడు. అండ్ మేము 15 మంది కోచెస్ ఉన్నాం పేరుగా. ఒక్కొక్కరు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. సంజయ్ పటేల్ కానీ, దీపక్ లాల్, అశోక్, సాయి లక్ష్మణ్, షరీఫ్, స్వామి, క్రితీష్, వీళ్ళంతా మా దగ్గర దేవత్ సాయి నాయక్ వీళ్ళంతా కోచెస్ ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ తోటి మేము ఇంకొక గ్రౌండ్ ఇక్కడ చేసి ఇక్కడ ఒక క్యాంప్, చిన్న క్యాంప్ పెట్టి రెగ్యులర్ మ్యాచెస్ ఆడిపిస్తుంటే పిల్లలకు డెవలప్ అసోసియేషన్ మ్యాచెస్ కావాలని, కొంచెం అసోసియేషన్ మ్యాచెస్ కావాలంటే కొన్ని రూల్స్ వచ్చాయి కొత్తగా BCCI నామ్స్ ప్రకారం చేయాలని. మేము కూడా పవిలియన్ ఒక 400 SFT ఈచ్ రూమ్ అట్లా చేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్, స్కోరర్ కి రూమ్, ఎంపైర్స్ రూమ్ సపరేట్ చేసి ఇది నిర్మించినాం. దీనికి సపోర్టింగ్ చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. గ్రౌండ్ మాకు ఇటు సైడ్ దొరికిందండి. మాకు గ్రౌండ్ కి ఇది ఖాళీ 20 కిలోమీటర్స్ ఉంది. మాది బాగలింగంపల్లి నుంచి 20. మిగతా దగ్గర దూరం ఉన్నాయి. మాకు గ్రౌండ్ చుట్టుపక్కల కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ డెవలప్మెంట్ కోసం ఇక్కడ తీసుకొచ్చింది. ఇక్కడ ఊర్లో కూడా చాలా మంది అడుగుతున్నారు. వీళ్ళకి కూడా ఇక్కడ క్యాంప్ పెట్టి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళకి మాజీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు వారు క్రికెట్ కోసము ఈ ల్యాండ్ ఇవ్వడము, మా స్పాట్ లైట్ అకాడమీ అంబేద్కర్ కాలేజ్లో వారు ఒక కోచింగ్ సెంటర్ స్థాపించి క్రికెట్ నేర్పిస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఒక మంచి కోచింగ్ సెంటర్ స్థాపించాలని చెప్పి నాగరాజ్ గారు, లక్ష్మణ్ గారు వాళ్ళందరూ కూడా కలిసి చక్కటి గ్రౌండ్ ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. నేను ఇంత దూరం ఉంది, ఇక్కడ క్రికెటర్స్ వచ్చి మంచిగా ఆడాలి, వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఈ క్రికెట్ గ్రౌండ్ ఏదైతే ప్రిపేర్ అయిందో. ఎందుకంటే టర్ఫ్ వికెట్స్ ఉన్నాయి. దీంట్లో టర్ఫ్ వికెట్స్ లో మంచిగా ఆడినప్పుడే వీరికి పైన ఇంటర్ స్టేట్ ఆడడము, మన నేషనల్ లెవెల్లో పోవడము, ఇవన్నీ కావాలంటే టర్ఫ్ వికెట్స్ అవసరం. నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ ఉండే, అసోసియేషన్ తరఫున సిటీ మొత్తం సరౌండింగ్ ఏరియాస్లో ఒక క్రికెట్ స్టేడియం ఉండాలి. అక్కడ టఫ్ వికెట్స్ ఉంటే అందరు కూడా వచ్చి ఆడి వారు మళ్ళీ ఫ్యూచర్ మంచి క్రికెటర్స్ కావాలని చెప్పి ఆ ఆశ ఉండే. కానీ ఈరోజు చాలా మంది ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా వచ్చి ఈ ఆలోచనను వారు సాటిస్ఫై చేస్తున్నారనమాట. చాలా చోట్ల కూడా నేను చూసినాను ఈ ప్రైవేట్ క్రికెట్ గ్రౌండ్స్ వస్తున్నాయి. అందరు కూడా దాన్ని సరిగా ఉపయోగించుకుంటున్నారు. సో క్రికెటర్స్కి ఏదైతే ఇంతకుముందు ఆపర్చునిటీస్ తక్కువ ఉండేనో ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. క్రికెటింగ్ కోచెస్ వారి మంచి కోచింగ్ తీసుకుంటే మంచిగా ఎదిగే అవకాశాలు చాలా బాగున్నాయి. సో ప్రత్యేకంగా ఇక్కడ ఇంత దూరమైనప్పటికీ కూడా ఒక మంచి క్రికెట్ గ్రౌండ్ ఇక్కడ ప్రిపేర్ చేసి మన అక్కడ పెవిలియన్ కూడా 2 టీమ్స్ కి రూమ్స్, అక్కడ కామెంటేటర్స్ కి, వీడియోగ్రాఫర్స్ కి వాళ్ళకు ఒక రూము, అంటే ఓ మంచి ఫెసిలిటీ ఏదైతే స్టేడియం గురించి అవసరమో అవన్నీ కూడా ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడ ఈ ప్రాంతం క్రికెటర్స్ అందరూ కూడా దీన్ని మంచిగా ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ.